మనోళ్ళేమో ఏం చేశారంటే ఇవన్నీ కోసేసి పాడేసి వచ్చిన వరకు నిలబెట్టారు. సార్ రామకృష్ణ అటు బాగుంది బాగుపోయింది. తర్వాత మీరు చేయమని చేయకుండా నువ్వు మధ్యలో ఇదంతా మేము గిల్లేసింది. మా వసంత ఏది ఇంకో వీడియో చేస్తారంటారా? మాట్లాడింది నెంబర్ 1 ఏం చేసావు మరి? వాళ్ళు వచ్చారా? ఎస్ఐ గారికి వచ్చిందా? 23 తారీఖులు వద్దు కానీ ఎస్ఐ గారికి వచ్చిందా? ఇదిగో ఈ గట్లో ఉండి అమరావి అసయ ఉండి దగ్గర ఇదిగో ఇలాగ తాట రానిచ్చేసి దున్నుతున్నారు. అయితే ఒక తమ్ముడు వచ్చాము, ఎందుకు దున్నుతున్నారు మనుషులు లేనప్పుడు, అసలు దున్నకూడదు, మనం వేసుకున్న పంట ఏదైనా ఉంటే వచ్చేదాకా మా ఉండాలి, మీరు ఆపాలి, మీరే దగ్గరుండి దున్నియటం ఏటి అని అడిగారండి. అడిగితే నువ్వేంటి అసలు నువ్వెందుకు నిలబడి మా చెప్తున్నావని ఎస్ఐ వచ్చేసి కర్ర పట్టుకొని తరిమి కొట్టేసాడండి ఆ తమ్ముడికి. కొడితే పాపము రక్తమేండి, అసలు అది చూస్తే ఇక రక్తం ఇలా కారిపోతుంది. అయ్యయ్యో మా తమ్ముని ఎందుకు కొడుతున్నారు మీరు, పోలీసులు అందరూ ఉండి కూడా మీరు ఎందుకు అలా చూస్తున్నారు, ఆట బొమ్మలకు చూస్తున్నారా అని అడిగితే ఈ ముగ్గురు ఆడవాళ్ళని కూడా చిందరవందరుగా చేసేసాడు ఆ పోలీసు. కనీసం మన ఈ అమ్మారావు కూడా ఎందుకయ్యా అమ్మాయిల మీద సై చేసుకుంటాం అని కూడా ఒక మాట కూడా ఏమో సపోర్ట్గా మాట్లాడలేదు. అదే అంత తెలిసిన వాడు కూడా గవర్నమెంట్ ద్వారా అసలు అలాంటి పనులు కూడా చేయకూడదు. ఒక రకంగా అయితే మేమేమనుకోవాలి, ఇంత పంట మిత్రులారా, ఇనుమూరు గ్రామంలో గత 20 రోజులుగా చట్టబద్ధమైనటువంటి పాలన సాగుతుంది. చట్టానికి రక్షించాల్సిన రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంటు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుంది. మనం చూస్తున్నాం, ఈ పొలాలన్నీ చాలా సారవంతమైనటువంటివి. గవర్నమెంట్ రికార్డ్స్లో ఇది గవర్నమెంట్ భూములు అంటే గిరిజనులకు చెందాల్సిన భూములను ఉన్నాయి, సాగు చేసుకుంటున్నారు. అలాంటి దాన్ని నాన్ ట్రైబుల్లో ఉన్న ధనవంతుల యొక్క డబ్బుకి లాలూచి పడి చంద్రబాబు నాయుడు యంత్రాంగం ఈ మొక్కజొన్న పంటని 22-23లో దున్నేయడానికి ప్రయత్నం చేయటం, ప్రజలు ప్రతిఘటించటం, తద్వారా రెవెన్యూ డిపార్ట్మెంటు 20 మంది మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆధారాలతో పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టింది. దాంట్లో 18 మంది గ్రామస్తులు, మరో 2 ఈ చట్టాన్ని రక్షించడానికి మద్దతుగా ఉన్న రామకృష్ణ, నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఈ పోరాటంలో ఉన్నారు. నేను హైదరాబాద్ నుంచి వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం నుంచి వచ్చాను ఈ పోరాటాన్ని స్వయంగా తెలుసుకోవటానికి. ఇక్కడ చట్టం అమలు జరగట్లేదు, చట్ట వ్యతిరేకత ఇక్కడ సాగుతుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని ధిక్కరించడానికి పాల్పడతా ఉంది మోడీ మద్దతుతో. అందువల్ల రేపు 1వ తారీఖు నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలలో ఇరుమూరులో జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని పార్లమెంటు వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం పార్లమెంటు సభ్యుల ద్వారా పార్లమెంట్లో రేజ్ చేయించటం, రాష్ట్రపతి గారిని కలిసే ప్రయత్నం చేయటం, ఇండియా బ్లాక్ పార్టీలన్నింటినీ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరటం. అంటే మీరు ఒంటరిగా లేరు, దేశం అంతా న్యాయంతో ఉంది అంటే ఇనుమూరు ప్రజలతో ఉందని తెలియజేయటానికి నేను ఢిల్లీ నుంచి రావటం జరిగింది. కాబట్టి రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు దీంట్లో జోక్యం చేసుకోండి, ఈ యొక్క నరమేధాన్ని ఆపండి. మహిళల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు ఏంటి, వాళ్ళ మీద దాడులు చేసిన పోలీసులు, ఎంఆర్ఓలు
రాజాల్లాగా తిరగటం ఏంటి? ఇది ఎక్కడ దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని కార్పొరేట్ల అడ్డగా మారుస్తున్నారు, గుగుల్ అడ్డగా మారుస్తున్నారు. గిరిజన చట్టాలన్నీ కూడా వాటికి వ్యతిరేకంగా ఉన్నాయనే పేరుతో చట్టాలను ఉల్లంఘించడానికి పాల్పడుతున్నారు. అందుకే ఈ పోలవరం మండలాలనే పోలవరం జిల్లాలో కూడా కలపన ఒక విచిత్రకరమైన పరిస్థితి దేశంలో ఉంది. అంటే జిల్లా పేరుతో ఉన్నటువంటి ఆ జిల్లా మండలాలు కూడా దాంట్లో లేవు. అంటే ఇక్కడ గిరిజన ప్రాంతాలు అక్కడ కలిస్తే ఈ చట్టాలకు బలం వస్తానే పేరుతో అదానీలకి, అంబానీలకి, గూగుల్ లాంటి కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ భూములన్నీ దారాదత్తం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం. ఇది ఒక పెద్ద కుట్ర, ఇది రాజ్యాంగ ధిక్కారం, 5-6 షెడ్యూల్ ధిక్కారం, 1 of 70 ధిక్కారం. కాబట్టి ఈ పోరాటాన్ని ఉధృతం చేయడానికి వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని నిలబెడతాం. ఇక్కడ ప్రజలకు మేము భరోసా ఇస్తున్నాం, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. భూస్వాముల్ని, ధనవంతుల్ని మనం ఓడిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.